మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో ఏప్రిల్ మాసం ముందుగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ నెల వీళ్ళకి హైలైట్స్ ఏంటి, మనకి ఉగాది తర్వాత మొదటి నెల ఇది. ముందుగా వీళ్ళకి ఆర్థిక పరంగా, బిజినెస్ల పరంగా, ఉద్యోగాల పరంగా ఏ విధంగా ఉంటుంది గురుగారు? వృషభ రాశి ద్వాదశ రాశిలో వృషభ రాశి, అందులోనూ ఏప్రిల్ మాసం. ఏప్రిల్ మాసానికి వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని మాసాలు కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తాయి. దాంట్లో వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసం, ఈ రెండు రిలేటెడ్ ఎక్కడో మనకి రాసి పెట్టింది. వీళ్ళకి ఏప్రిల్ మాసం అనగానే వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడ్డటువంటి కష్టాలు, నష్టాలు, లాసులు, భంగపడటం, నష్టపోవటం ఇవన్నీ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ అవ్వటం, భార్యాభర్త మధ్యన గొడవలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాని తగ్గట్టుగా గ్రహాల యొక్క స్థితిగతులు కొంతమేర పర్వాలేదు అనిపించుకునేలా ఉన్నాయి. కొన్ని వాటికి శుభప్రదం అని చెప్పొచ్చు. ఎందుకంటే 11వ స్థానంలో శనితో పాటు రవి, 14వ తారీఖు వరకు కొనసాగేటువంటి రవి, 12వ స్థానంలో శుక్రుడితో పాటు 14 నుంచి కొనసాగేటువంటి రవి. అంటే భార్యాభర్తల మధ్యన గొడవలు అయితే తప్పవు అని సూచిస్తుంది. పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఈ ఒక ఏప్రిల్ మాసంలో మన అబ్బాయి అనిపించుకోవడం కూడా మంచిది కాదు. కాకపోతే మే 15 వరకు ఆగితే కనుక బాంధవ్య జీవితం కానీ, దాంపత్య జీవితం కానీ వీరికి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అప్పటి వరకు ఆగాలి. వీరు మే 15 వరకు ఆగాలి. దాంపత్యాల గురించి కానీ, కోట్లాట్ల గురించి కానీ, కోర్టు మెటికలు కానీ, విడాకులు కానీ ఉంటే తల దించుకొని ఉన్నా పర్వాలేదు, కానీ ఎదురుగా వెళ్ళేసి కోట్లాడకూడదు ఎవరితో కూడా. ఇంకొకటి, స్త్రీలు పురుషులతో కానీ, పురుషుడు స్త్రీలతో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు 40 రోజుల పాటు జర్నీ చేస్తాడు. అంటే దాదాపుగా ఏప్రిల్ మాసం చివరి వరకు కూడా శుక్రుడు అక్కడే ఉంటాడు. మే 14వ తారీఖు వరకు కూడా రవి భగవానుడు 12వ స్థానంలో ఉంటాడు. అంటే జాబులో కూడా వీరికి ఏదో రకమైనటువంటి క్రియలు కనిపిస్తూ ఉంటాయి. వీరి మీద చాడీలు చెప్పడమా, లేకపోతే వీరి మీద కొట్లాడటమా, పని చేయలేని చెప్పడమా, నిందలు వేయటమా అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే అనుకోవాలి, మనల్ని కాదు అనుకోవాలి. మీరేంటి, మీ నీతి ఏంటి, మీ నిజాయితీ ఏంటి, మీరు ఎలా చేస్తారు, మీ చలాకితనం అనేది అందరికీ తెలుసు. కానీ కావాలని వచ్చిన రూమర్స్ కాబట్టి వాటిని మీరు ఎక్కువగా ప్రోత్సాహం చేయకూడదు. ఈ రెండిట్లో జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి గ్రహాలు, 1 కేతువు ఈ మాసంలో బాగా కలిసి వస్తుంది. 2 గురువు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పుట్టింటి నుంచి వచ్చేటువంటి ఆస్తులు రావచ్చు, ఆడపిల్లలకైనా మగవారికైనా. ఎప్పటి నుంచో రావాల్సిన అప్పులు రావచ్చు. ఏప్రిల్ మాసంలో ప్రయత్నం చేసుకోవాలి. ఈ అప్పులు రావాలంటే పరిహారం ఒకటి ఉంటుందండి, బాదమాయిల్ అని ఉంటుంది. ఈ బాదమాయిలు తీసుకొచ్చి ఏ రోజు వచ్చినటువంటి సూర్య భగవాను పర్లా ఉదయం లేచిన తర్వాత స్నానం ఆచరించి సూర్య భగవానుడికి నీళ్లు ఆర్జనిచ్చి ఈ యొక్క బాదమాయిలను ఏదైతే ఉందో ఈ బాదమాయిలు ఉదయించే సూర్యుడికి ఒక 5 నిమిషాలు చూపించాలి. ఆ తర్వాత శానిటైజర్ లాగా 2 డ్రాప్స్ వేసుకొని ఇలాగా చేతికి రుద్దుకొని బయటికి వెళ్ళొచ్చు. ఎవరికైనా సరే అలా డబ్బులు ఇస్తే ఇచ్చిన డబ్బులు ఏదో రూపంగా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా చేసుకుంటే డబ్బులు, ఆదాయం, వనరులు వస్తాయి, ఇచ్చినటువంటి అప్పులు వస్తాయి, అన్నదమ్ముల మధ్యన గొడవలు తగ్గుతాయి. అలానే ఆస్తిలో తగాదాలు ఉన్నా కూడా అవి కూడా మీకు సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఇంతకన్నా ఆదాయం ఏం కావాలి వీరికి? తర్వాత ఇక ఉద్యోగం ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత ఏదైనా అవకాశం అయితే వీరికి రాబోతుంది అని చెప్పొచ్చు. నిరుద్యోగులకి అయితే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకి అయితే కొంతమేర వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఏదైతే జాబ్ వీరు నమ్మకంగా చేసేటువంటి ప్రదేశం, ఒక స్థలం కావచ్చు, అవన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. కాకపోతే వీరికి ఒకటి కనిపిస్తూ ఉంది, 11వ స్థానంలో శని ఉన్నాడు, దాంతోపాటు కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. కాబట్టి దీని యొక్క 2 కలయికను చూసినప్పుడు వీరికి ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు అలసట కానీ, గండం కానీ కొంతమేర అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఆచితూచి చేయాలి. రోడ్లు అటునుంచి ఇటు అటు క్రాస్ చేసేటప్పుడు కానీ, ఏదైనా స్కూళ్ళు కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడైనా మనం తినేటప్పుడు కానీ ఆచి చూచి మనము ఒక అడుగు ముందుకు వేయాలి. లేకపోతే మాత్రం కొంతమేర వీరికి అలాంటి ఇబ్బందులు కలిగేలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఈ జాగ్రత్త కూడా ఒకవేళ మర్చిపోయినా దీనికి ఉపశమనంగా మనము పరిహారం కూడా చెప్పే విధంగా అయితే చేద్దాము. ఇకపోతే వీరికి అనేక రంగాల్లో కూడా ముందుకు వస్తుంది. ముఖ్యంగా వీరికి ఏంది కనుక కన్స్ట్రక్షన్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం, విదేశీయాలకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటువంటి రంగాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా రాణిస్తారు అని చెప్పొచ్చు.
ఇక పనులు ఏమన్నా పెండింగ్ లో పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీళ్ళకి? ఖచ్చితంగా పనులు పెండింగ్ అంటే లాస్, పెట్టేటువంటి పెట్టుబడుల్లో గనక ఇబ్బంది అవుతే గనక పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడితే గనక ఖచ్చితంగా లాస్ అవుతుంది. కొత్తగా వ్యాపారాలు అయితే ఇప్పుడైతే ఏం చేయకూడదు, పాత వ్యాపారాలే కొనసాగిస్తూ ఉండాలి. ఇక పాత ఎవరైనా పార్ట్నర్షిప్స్ ఉంటే వారి వల్ల నష్టపోయేదానికి కనిపిస్తుంది. కాబట్టి ఇక పెట్టుబడి పెట్టే రంగంలో అయితే మాత్రం వీరు కొంచెం ఆలోచించుకొని పెట్టుకోవాలి. వ్యాపారం కన్నా జాబులే కొంచెం ఈ మాసంలో అయితే కొంచెం ఇబ్బందికరంగా లేకుండా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీళ్ళకి ఈ మాసంలో శత్రు భయం ఏదైనా కనిపిస్తుందా? అసలు ఎవరు వీళ్ళ శత్రువులు గురుగారు? వీరి యొక్క మంచితనం అదే శత్రుత్వం, వీరి యొక్క మాట తీరు అదే శత్రుత్వం. లోపల ఏం పెట్టుకోరు, మొత్తం బయటికి కక్కేస్తూ ఉంటారు అన్నమాట. ఏదైతే అది మాట్లాడేస్తూ ఉంటారు. వీరు పన వాళ్ళ బయట వాళ్ళని ఉండదు. వీరికి చెడు అనేది నచ్చదు. అలానే మోసం చేయడం వీరి తత్వం కాదు. కాబట్టి ఎదుటిగా ఉన్నవారు అబద్ధం చెప్పినా మోసం చేసిన వీరు తట్టుకోలేరు. కాబట్టి ఉన్నదున్నంగా మాట్లాడేస్తారు. అదే శత్రుత్వం వీరికిను. కాబట్టి వీరికి ఉన్నటువంటిది ఏమీ ఇబ్బంది లేదు. అంత బద్ధ శత్రువులుగా ఉండేసి వీరి మీద కక్ష తెచ్చుకునే విధంగా అయితే ఈ మాసంలో కనపడట్లేదు. అలాంటిది శత్రుభయం ఏదైనా ఉంది అంటే వీరెవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే, లేదా ఇంతకుముందు ఏదైనా ఎఫ్ఐఆర్స్ ఉంటే వాటి వలన వచ్చేటువంటి శత్రుత్వమే తప్పితే వేరే విధంగా శత్రువులు వచ్చేదానికి అయితే కనపడదు. ఎందుకంటే వీరు అన్ని రకాలుగా నష్టపోయిన ఒప్పుకుంటారు, కానీ మనిషిని దూరం చేసుకోవాలంటే ఈ వృషభ రాశి వారు సొంతం కాదు, వారు దూరం చేసుకోలేరు మనిషిని. కాబట్టి వీరు ఎన్నో రకాలైనటువంటి వనరుల్లో ఆదాయం వనరులు సృష్టించుకుంటారు. వీరి శత్రుత్వం అనేది వీరు పెట్టుకోరు ఎక్కువగా. ఎదుటి వారికి ఉంటే వారిని సామరస్యంగా మాట్లాడే తత్వం వీరికి ఉంటుంది. ఇంకా కూడా గ్రహరీత్యా కావాలంటే శత్రుభయం ఒకటే ఎక్కువగా ఉంది అంటే కనుక నల్ల నువ్వులు తీసుకొని ఎక్కడైనా వాళ్ళ పేరు చెప్పేసి ఆ వాగు ఏరు సెలయేరు దగ్గర తర్పణం అని ఉంటుంది, బియ్యపిండి నల్ల నువ్వులు, వారి పేరు చెప్పుకొని నాకు ఇట్లా శత్రువులు ఉన్నారు, బయట వాళ్ళైనా బయట వాళ్ళైనా పరాయ వాళ్ళైనా చుట్టాలే బంధువులే శత్రువులు ఉంటారు, వారి పేరు చెప్పుకొని తర్పణం అంటారు. ఈ తర్పణం అనేది ఏదైనా నీళ్ళల్లో వదిలినా అట్లాంటి నీళ్లు అవకాశం లేదు అనుకుంటే కనుక ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దాంట్లో పన్నీర్ వేయాలి. ఆ వేసినటువంటి పన్నీర్ని ఈ యొక్క తర్పణం అంటారు. బియ్యం పిండి, అలానే బియ్యం పిండితో పాటు చాక్ పీస్ కానీ బలపం కానీ ఒకటి తీసుకోవాలి. దాంతో పాటు నల్ల నువ్వులు ఒక చిటికెడు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా తర్పణం వదలాలి. అలా వదిలినప్పుడు ఆ శత్రుడు ఎంత పెద్దోడైనా సరే చిటికలో దూరం అయిపోతాడు. మన జోలు రారు, మన గురించి పట్టించుకోరు. ఈ రెమెడీకి గురువు గారికి కనీసం 40-50 వేల రూపాయలు ఇవ్వచ్చు. వీళ్ళు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు అంటారు ప్రస్తుతం? ఎవరిని నమ్మకూడదు. పక్కన ఉండే వాళ్ళని బంధుమిత్రులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరిని నమ్మకూడదు. వీరికి ఉన్నటువంటి పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. కానీ వృషభ రాశి వారు కదా, అంత ఈజీగా లోపలేం పెట్టుకోరు. వాళ్ళకి ఏంటంటే ఎదుటి వారంతా నావారే కదా అని చెప్పిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎక్కువ ఉంటుంది. గాంధీ గారు లాంటి వాళ్ళు అనమాట. గాంధీ గారు అంటే మన ఎమ్మెల్యే ఎంపీ గాంధీ గారు కాదు, మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు. వారి యొక్క మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎందుకంటే గనక ఒక చెంప మేము కొడితే రెండో చెంప చూపించేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది వీరికి ఎక్కువగా. అయితే అలాంటి ప్రేమానురాగాలు ఉంటాయి కాబట్టి ప్రతి వారిని కూడా వారి మనసులో ఉన్న చెడుని వీరు ఆలోచించరు, మంచినే ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి వీరు అందరికీ ఇదిగో ఇలా జరిగింది, ఈరోజు ఇంత లాభం వచ్చింది అని చెప్పుకుంటారు గొప్పలు. దానివల్లనే వీరికి శత్రువులు అవుతారు. కాబట్టి పలానవారి శత్రువు, పలానవారి మిత్రువు అనేది లేదు. ఈ మాసం మొత్తం కూడా నోటికి తాళం వేసుకోవాలి, బెబ్బే అనాలి. అదైతేనే వీరికి శ్రేయస్కరం, జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక తోడ్పాటు కూడా అవుతుంది. ఇక చివరగా గురుగారు, నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది, శత్రువుల నుంచి బాగా ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో ఏదో ఒక మానసిక అశాంతి, ఇంట్లో ఉండాలని మెచ్చలేదు, చిరాకు, ఏదో డిస్టర్బెన్స్గా ఉందనుకున్నప్పుడు మంచి పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. అయితే మనకి ఇప్పుడు పరిహారాల విషయం వచ్చేప్పటికి వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కనుక ఏదైతే శత్రుభయం ఉన్నప్పుడు చెప్పినటువంటి పరిహారము, ఇంతకుముందు జాబు కోసం చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ దాని వలన వారికి శత్రు భయం అనేది జీవితంలో ముందుకు రాదు. మనం ఇచ్చినటువంటి పరిహారంతో. పరిహారం చిన్నగానే ఉంది, రూపాయి ఖర్చు లేకుండా ఉంటుంది, కానీ ప్రతిఫలం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి తులసి కొమ్మ ఉంటుంది. ఆ తులసి కొమ్మ ఏరు లేకపోతే ఆ కొమ్మలో ఉండేటువంటి 11 పుల్లలు తీసుకోవాలి. అవి చిన్న కట్ చేసుకోవాలి. గురిగింజలు ఒక 5 తీసుకొని, అలానే చింత ఆకు ఎక్కడైనా దొరికితే వీరు అదృష్టవంతులు. చింత ఆకు ఒక 2-3 తీసుకోవాలి. ఇవన్నీ కలిపి పసుపు కొమ్మ ఒకటి చిన్న తీసుకోవాలి. జాజికాయ ఒకటి, లవంగాలు 2, అలానే ఇలాచీలు 2. ఇవన్నీ కూడా పొట్లం కట్టుకొని ఏ రోజైనా పర్లా మీకు ఇంట్లో పూజ మందిరం ఉంటుంది, ఆ పూజ మందిరంలో పెట్టేసి స్వామివారితో పాటు అమ్మవారితో పాటు వాటికి కూడా ధూప దీప నైవేద్యం పెట్టేసి అవి పొట్లం కట్టుకొసుకొని పాకెట్లో పెట్టుకోవాలి. లేడీస్, స్త్రీలు అయితే కనుక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఆ రోజు నుంచి వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎలాంటి గ్రహరీత్య దోషాలున్నా,
ఎలాంటి ప్రకృతి దోషాలను నరదిష్టి నరఘోషం ఉన్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు అయితే రావు, ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు రావు. ఈ రెమెడీకి గురువు గారికి అయితే మాత్రం కనీసం ఒక 40 నుంచి 50,000 రూపాయలు ఇవ్వచ్చు. చిన్నపాటి రెమెడీయే, కానీ ప్రతిఫలం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇదొకటి. దీంతో పాటు ఏదైనా స్వామివారి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఆ స్వామివారి అనుగ్రహం కావాలంటే ఎక్కడైనా ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు, గ్రామ దేవతలు ఉంటే పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. ఏకాదశి రోజైనా పౌర్ణమి రోజైనా సమర్పించుకోవచ్చు. ఏప్రిల్ మాసంలో మొదటి వారం నుంచి కూడా శుక్రుడు మారుతున్నాడు, 2వ తారీఖు శుక్రుడు మారుతాడు. మారిన రోజు నుంచి కూడా వీరు పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి, అమ్మవారు కానీ స్వామివారు కానీ. అలా చేస్తే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి, ఆరోగ్యపరకంగా ఉన్న వారికి, డబ్బులు రాని వారికి, చిరాకులు ఉన్న వారికి ఏదో రకమైనటువంటి ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇలాంటి పరిహారాలు ఇంకా చాలా ఉంటాయి. వారి పరాంశరంగా, వారి అవసరానుసారంగా, వారి యొక్క వ్యక్తిగత జాతకం చూపించుకోవాలన్నా కూడా ఒకసారి సంప్రదిస్తే కనుక వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా సూచిస్తాం. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.